అర్చిస్తూ పూజిస్తున్నాం కావున గుహ దగ్గర చెప్పుకున్నట్టుగా మీరు ఎంతెంత పాండిత్యాన్ని సంపాదించుకున్నారు. భగవంతుని స్తోత్రములు, సూక్తులు, ఆ భగవంతుని యొక్క పాదపద్మముల యందు శ్లోకాలు, పద్యాలనే పుష్పాలు అర్పించండి. అందుకంటే అమ్మలు, నాయనలు ఉన్నారు కావున ఎవరెవరికి పాండిత్యం ఎంత సంపాదించుకున్నారు అని భగవంతుని ముందు నిరూపించుకోవాలి. నీ అనుగ్రహం వల్ల ఇన్ని నేర్చుకున్నాను స్వామి అని తెలుసుకొని భగవంతునికి పుష్పాలుగా మీరు అర్పించుకోండి. అందుకోసము ముందు మాతృదేవోభవ ముందు మీరు స్టార్ట్ చేయండి, తర్వాత నాయనలు ఉంటారు. ఇక్కడ ఏంటంటే మీరు బాగా చెప్పేది స్వచ్ఛంగా, బాగా భయపడకుండా నీట్గా చెప్పాలా. ఓంకార రూపం స్వరూపం తురీయం త్రైగుణ్యతీత నీలం కలయతి త్రైగుణ్యతీత నీలం హి కలయతి మనస్తేజ సింధూరమూర్తి యోగీంద్ర బ్రహ్మరంధ్రే సకల గుణమయం శ్రీ హరేంద్రేణ సంఘం ఘం 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 గణేశం గజముఖమదితో వ్యాపకం చింతయంతి. అనే ప్రత్యయాన్ని ఈ అనే వచ్చింది అక్కడ, చ అనే ప్రత్యయాన్ని చేర్చుకోవాలి. అక్కడ చెప్పినాను ఓం 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 ఓంకార రూపం త్రహమితి చపరం యత్స్వరూపం తురీయం త్రైగుణ్యాతీత నీలం హి కలయతి మనసస్తేజ సింధూరమూర్తి యోగీంద్ర బ్రహ్మరంధ్రే చ సకల గుణమయం శ్రీ హరేంద్రేణ సంగం గం 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 గణేశం సు గజముఖమపితో వ్యాపకం చెందాయి. అక్కడ సుకారం ఎందుకంటే శాస్త్రాలు అక్కడ లేవు, అందరూ కూడా అదే ప్రకటిస్తున్న సుకారము, హికారము, సుకారం, హికారం, శకారం అని 3 ప్రత్యయాలు అక్కడ చేర్చుకోవాలి. లేకపోతే పాదభంగము దోషం వస్తుంది, అక్షర దోషాలు వస్తుంది, చందాబంధం వస్తలేవు కావున చందోబంధముగా లేవు కావున అవి చేర్చినందువల్ల ఈ ప్రత్యయాలు మాత్రమే కావున చెప్పండి. ఇప్పుడు మీరే నాయనలు కానీ అయ్యలు వెంటనే ఎత్తుకోవాలి, నాయనలు కానీ అమ్మలు వెంటనే ఎత్తుకోవాలి. ఎత్తుకోకపోతే ఓడిపోయినారని కరపత్ర రాసి ఇవ్వాలి. దీన రక్షక గురుదేవ దివ్య గురుసా నీ పాదములు మొక్కద నికముగానం. సకల దేవస్వరూపాయ సర్వమంగళమూర్తయే అఖండ బ్రహ్మనిష్టాయ ప్రేమ దేవాయ తే నమః. ప్రేమాష్టకం ఇదం పుణ్యం పవిత్రం పాపనాశనం జ్ఞానశుద్ధీకరం శుద్ధం సాక్షాన్మోకైక సాధనః. దిక్పాలకల బట్టి సాధనం సాధక అనుందా సాధనం అనుందా సాధక అన్నారు కదా, మోక్షైక సాధనం సాధనం అని రావాలి, సాధక అన్నారు, మోక్షైక సాధనం అని వస్తుంది. అంత బాగానే ఉంది. సాధక అని పదం సాధనం అని పెట్టాలి. కరతాలు కొట్టే గట్టిగా కొట్టాలి. ఇష్టం ఉంది ఇష్టం దిక్పాలకల బట్టి తెచ్చినాచనములో రకలు చేసిన వసుదయల్ల చుక్కలు రాసిన సూర్యచంద్రులను బట్టి మోదున భూమి మీద వ్రాల దిగ్గజంబుల నొక్క దిక్కుకు తెచ్చిన శిరపరలు చేతున్న శేషతలలో కుల పర్వతములో కూల్తున్న కూర్మము పెడిచేత వేతున పీచమడగా గరుడ గంధర్వ చంద్రుల బట్టి చెరలు పెట్టించిన లేక కురు నరేంద్ర బలముతో పోరి తెచ్చిన పట్టి తెచ్చి పాదముల మీద వేతున పాండితనయ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. మామకాః రావాలి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవః.
మామకాః పాండవాశ్చైవ ఎవరయ్యా మీరు చక్కని రాజుల అర్క వంశాదులము మేము అయోధ్యపురంబు మాది మీ పేరు ఏమయ్య ఓ పుణ్యజనులార ఇతడు రాఘవుండు నేను లక్ష్మణుండు దండంబు దండంబు దశరథాసులార మీలోన కార్యంబు తెలుపవచ్చది దండంబు దండంబు దశరథాసులార వర్ధిల్లు వర్ధిల్లు వానరేంద్ర ఇందే మీ వస్తులో జనకులోత్తములార మీలోన కార్యంబు తెలుపవచ్చదేమి నా జన్మ అంజనీ దేవి అని వాయుపుత్రుండ అనుమాన వచ్చినాను సూర్యపుత్రుండ సుగ్రీవ బంతు నేను అతడు మీరున్న చోటికి నన్ను పంపే తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి వాడు పుట్టలో చెదులు పుట్టరా గిట్టరా ఇష్టరా విరామైన రవేమా కరెక్ట్ బాడిందా తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి అంటే వాడు మళ్ళా వాడింది అదే పుట్టనేమి వాడు గిట్టనేమి వాడు అన్నదే కదా పుట్టనేమి వాడు గిట్టనేమి రావాలి పుట్టలోల చదులు పుట్టవా గిట్టవా విశ్వరా విరామ విడరేమ 2 పదాలు వాడు అని చేసినారు ఇక్కడ భగవద్గీతలో పాండవాహ నావారులకు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకాహ అంటే నావారులకు మామకః అంటే ఏకవచనం మామకాహ అంటే బహువచనం మామకాహ అని రావాలి మామకాహ పాండవా పాండవ ఏవా నావారులకు నా కుమారులకు దుర్యోధనాదులు పాండుతనయులకు పాండవాదులు ధర్మక్షేత్రాన్ని ఎవరు పాడినారు ఈ తల్లి పాడింది మామకాహ ఆడ మామకాహ అని సున్నాలు రాకుండా మామకాహ పాండవాశ్చైవ అని కాకుండా మామకాహ అని రాకుండా మామకాహ ఎగిరేయాలి అక్కడ మామకాహ పాండవాశ్చైవ కిమ కురువత సంజయ మామకాహ పాండవాశ్చైవ అని పాడకుండా మామకాహ అంటే అక్కడ మామకాహ పాండవాహ ఏవ అని వస్తుంది మామకాహ పాండవాశ్చైవ కిమ కురువత సంజయ నావారులకు కౌరవాదులు పాండుతనయులకు ధర్మరాజులు కిం కుర్వత ఏం చేసినారు సంజయ్ అని వస్తుంది. పాడేది ఏంటంటే పాడే ముందు సంస్కృత శబ్దజాలాన్ని విడదీసుకొని ఎక్కడ కానీ ఇంకెక్కడైనా తప్పులు లేకుండా సభలలో రాణించాలి. ఏమ్మా బాగా పాడినారు. అది ఎందుకంటే అనగనగా రాగా మత శైలి బాగానే పాడినారు. పాడిన మామకా పాండవ బాగా పాడినారు. బాగా అద్భుతంగా మంచిది. బ్రతికి నన్నాళ్ళు నీ భజన తపను కాని బ్రతికి నన్నాళ్ళు నీ భజన తపను కాని మరణ కాలమునందు మరతునేమో ఆరేలయమదూతలాగ్రహమున వచ్చి ప్రాణముల్ పెకలించినప్పుడు కపవాత పైత్యముల్ కపగా భ్రమచేత కంపముద్వమునంది కష్టపడుచు నాయూహతో నిన్ను నారాయణ తంతు పిలువనో శ్రమ చేత పిలువలేను నేటికి పుడే చేతు నీ నామమిదిగో తలతు చెవులను వినవయ్య భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర బాగానే పడినాడా? ఏం తెలుసు అంటే మాతృదేవోభవ పిల్లలకు నేర్పేది మీరే కదా, మీ నుంచి వస్తుంది కదా నాయనలకి. ఏమి పట్టున్నప్పుడు అక్కడొకటి ఆకల్లో 2 పదాలు పడి బ్రతికినన్నాళ్ళు నీ భజన త్రప్పను గాని మరణకాలమునందు మరతునేమో ఆగిల యమదూతల ఆగ్రహం వచ్చి ప్రాణమును
పులకలించి పట్టున్నప్పుడు వచ్చిందా కపవాత పైత్యములు కంపగా భ్రమచేత కంప ముద్దవునంది కష్టపడుతూ ఆవేళ యముదూత లాగ్రహంగున వచ్చి ప్రాణమును ప్రకటించి పట్టున్నప్పుడు వచ్చిందా కంపగా అది అక్కడ రావాలి పాప పంకవారినే శివదేవ స్వరూపాయ శ్రీ ప్రేమానంద స్వామి సద్గురం ప్రేమానంద సద్గురం అక్షర దోషాలు పాదభంగం జరిగింది 2 అక్షరాలు ఎక్కువ పోయినాయి స్వామి సద్గురం అన్నాడు అది పాలకొండ విహారాయ పాపపంక నివారిణి కరెక్ట్ అక్షర దోషం పోయింది ఒకటి ఎగిరిపోయింది పాపపంక నివారిణి సర్వదేవ స్వరూపాయ శ్రీ ప్రేమానంద సద్గురు ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః భగవానువాచ జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాత్ అపరిహార్యతే నత్వం శోచితుమర్హసి. నా కోరికలు తీర్చునమునో నాదునే ఒంటిగా పంపితే జంటలేక నా మాట మీరగా నా దేవుడులా తిరిగి ఏమేమోను ఎరగరాదు నా బోటి పాపి ఏ నరలోకమున లేదు ఏ లోకమున లేదు ఎంచి చూడ ఈ బుద్ధి నాకేల ఇచ్చెనో దైవము నేనేం చేయుదు నెవరి దిక్కు వాయు పుష్ణువును వెంట వచ్చుటేల సురలు ధరించు పుష్పంగు తోడనేల తెచ్చియమని ఇవునితో చెప్పనేల అతడు నన్ను బ్రోచి ఒంటిగా నరుగనేల. కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ అప్రమేయ భరత హరిముకుంద నిన్ను చూడగండి నీ కృపకనుగొంటి అఖిల రహస్య పదవులందుకుంటి అతి రహస్యమైన హరి జన్మ కథనంబు మనదులెవరేని మాపురేపు చాలా భక్తితోడ చదివిన వినిన సంసార దుఃఖరాశి బాసిల్లు వేగి లేచినది మొదలు దినమెల్లనే చేయుచు చెడ్డ పనులలోన చెడ్డ పనులను దహించి చేరంగనేయవా కావుమయ్యమమ్ము కరుణానిధి. ఇక చాలు ఈ జన్మ ఎన్నెన్ని జన్మంబులెత్తి వచ్చితిమయ్యా ఇక చాలు ఈ జన్మ వలదు తండ్రి ఇక నుంచి ఎన్ని తరములు గడిచినన్ నీ పాద సన్నిధిలో ఎడబాటులేనట్టి ఫలము నిమ్ము ఈ భోగ భాగ్యంబులు నీ మహిమ గురుదేవా మరువక నీ సేవ నిలుపు తండ్రి. వామరుండు హరిని భక్తితో సేవించి పుణ్యలోకములకు పోవుతుందా పామరుండు హరిని భక్తితో సేవించి పుణ్యలోకములకు పోవుతుందా పండితుండు తెలిసి పడుతుండె నరకాన శేష శైలవాస శ్రీనివాస. సంజయ ఉవాచ యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్రై శ్రీ విజయో భూతిః దువాని తిమ్మ తిమ్మమా. దాటికి చంపుతో ఏటికి ధర్మము తలపవలతో చెప్పగలవటయ్య ముక్కు పత్తారనే ముని కుమారుడు శివుడు తీయగలడు శివుని కరుణయున్న చిక్కదా మోక్షము ప్రేమానంద స్వామి మాట వేదాల మూట. యోగం ప్రోత్తమా
पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नकांक्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किं नो राज्येन गोविन्द किं भोगै जीवितेन वा అనగనగరాగమతి శైలుచునుండు తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ వినురవేమా భార్య పిల్లల నడి భ్రమలలో పడుతుంది వారి కొరకు చేయు పాడు పనులు భార్య పిల్లల నడి భ్రమలలో పడుతుంది వారి కొరకు చేయు పాడు పనులు ఇట్టి బంధమేల చుట్టినావు మెడకు శేష శైలవాస శ్రీనివాస ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమినో బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. గురులు మొత్తంబులు పదరెండలో దూర ఘోర బల్లోకములు గృహలు చచ్చు భూదారముల నేల బయలులోడాగు హరి మడవల సరవారు మహిష సంగములు మండ శైలంబులు మపుల క్రాపు వాల్మీకములు చచ్చు వనభుజంగములు నీలకంఠంబులు దివ్యశరయు గరతి శమరీ మృగంబుల శర్వరాల శ్యామరంగుల విహరణ శ్రీమౌరాయ వైద పరిహేళ విహరంగ భద్రకరణ గాలి వారిన మాత్ర జాలి బందే. వాల్మీకములు వల్మీకములు అంటే వల్మీకం అంటే పుట్ట వల్మీకం నుంచి వన భుజంగం భుజంగం పాము వల్మీకం అంటే పాము అది సర్వతోముఖం సింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. కర్ణలేని మనస్సు కఠిన భజనము జాలి కలుగువాడి సజనుడు సాధు జమూతుల భజింపవలదయ్యా ప్రాణి హింస ఘోర పాపమయ్యా. प्रणश्यन्ति कुलधर्माः सनातनाः धर्मे नष्टे कुलं कृतज्ञं देववद्युतम्. ओम गण्य क्षेत्रेस्मिन् पुण्यस्मिन् वीराञ्जनेय मन्दिरे पवित्र शिखरं दृष्ट्वा भूतप्रेतपलायनम्. ओम कराग्रेवसते लक्ष्मी करमध्ये सरस्वती करमूर्ते स्थिते गौरी प्रभाते करदर्शनम्. మనకేమి చెరుపు చేసే గట్టిగా తమ్ముడిని బిడ్డలవరముందు ఒకేమి కోరుగలిగే గలవు మింగుచు తెల్లవారుట తెలుపుకోలేమి మనకెక్కు కోరికేసే అడవులను తగ్గించు పుంజలే పుంజు తెచ్చే నిరపరాధుల కంఠమే నరికి వారి మురికి తినుట కంటే ఈ అరణ్యంలోకి ఈ ఒట్టి చెట్లకు ఉడియొక్క తెచ్చినా వేరే నిరపరాధుల కంఠమే నరికి వారి మురికి తినుట కంటే వేరు మరణమైన కరుణ కలిగిన సన్నాగ చరితులారా మాంసభక్షణ మకట మానరయ్యా మాంసభక్షణ మకట మానరయ్యా.
చల్లగాను కంచు మోగినట్టు కనకంబు మోగున విశ్వదాభిరామైన రవేమా పుక్షానుత్తం ధర్మ సమ్మోరచేతస యశ్రేహసాచిత్రం బ్రూహితం నిశ్చయ సాధివంతం ప్రసన్నమం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శరసా నమామే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం సుభాగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవోయహారం సర్వలోకైకనాథం స్మరామి నారాయణ కరోమి నారాయణ. ఓం నమః శివాయ. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ధర్మము ధర్మమతంతు వితండ వితర్గములాడలేలా ఆనందము నేరంగుడును అనుమాత్రము సంధియమేలా మృదు కర్మల పాలు చేయదుదే ఆలచంపుయాది వాయదము కర్మను మాటగా తగిన కర్తవు నీవకు మారుదాత్మజో. जीवकारुण्यहिताय प्रेमदेवाय ते नमः। ओम वागर्धविव संप्रक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सकल शास्त्र पुराण सारांश भावमुल सकल शास्त्र पुराण सारांश भावमुल निवा गुरूपमुन अमृतमयी पालचंद पापाग्नि तीर परम पवित्र तपोवन विहार परम कारुण्य प्रेमानंद गुरुवरेण्य दीपतनमुगु वचननि श्रद्धलु नल्गुरुगु विशेषिरं కాదనరాదుగాదకుడు కౌరవ నాగుని తోడ వేడదం భూతములాడదం ధర్మతనజంబు సమత్రము గోల్పోయి వాగే దీనికి ఖచ్చుత నిర్ణయింపుమా కలనము శైలవచ్చిరని కలగే కుదురుమా కప్పునను గగరి సుజా
రంగగా ఎందుకంటే నాలుగు కావచ్చింది అమ్మలు ఓడిపోలే నాయనలు ఓడిపోలే ఎవరు ఓడిపోలే బాగా ఉన్నారు. ఎందుకంటే ఒకటి ఏంటంటే నియమం పెట్టుకోండి, పాడిన వాళ్ళు పాడకుండా అవకాశం అందరికీ కానీ నాయనలు కానీ పాడిన వాళ్ళు భయ బీచ్ పోకుండా అందరూ పాడుకుంటూ బాగానే ఉన్నారు. ఇప్పుడు తెల్లవారు పెట్టినా 2 రోజులు పెట్టినా అయిపోయేది కావచ్చు, 2 రోజులు పెట్టి అయిపోయింది.